పవన్ కళ్యాణ్ మొదటిసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. 4-5 ఏళ్లుగా పెండింగ్ లో పడిన హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం పరుగులు పెడుతోంది. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే స్పీడ్ గా జరుగుతున్నాయి. వరుస వాయిదాల తర్వాత చివరకు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. తాజాగా జూన్ 12న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. దాంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. త్వరలోనే ట్రైలర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ఇస్తామని మేకర్స్ చెప్పారు. క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేతిలో వెళ్ళింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందనున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్, విఎఫ్ఎక్స్ పనులు పూర్తి అయ్యాయని నిర్మాత సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసే సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటోని షేర్ చేసింది. 2.5 సంవత్సరాలకు పైగా ఈ సినిమాపై తమ విఎఫ్ఎక్స్ బృందం అంకిత భావంతో పనిచేసిందని వెల్లడించారు. నిర్మాణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా విజువల్స్ వండర్ కాబోతుంది. ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని అందించబోతుంది. ప్రతి సన్నివేశంలోనూ అత్యున్నత స్థాయి విఎఫ్ఎక్స్ ను వాడినట్లు తెలుస్తుంది. ఇంతవరకు తెలుగు సినిమాల్లో ఎన్నడూ చూడని విజువల్స్ ను హరిహర వీరమల్లు సినిమా ద్వారా అందించబోతున్నాం అని మూవీ టీం పేర్కొంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం అనేక సార్లు వాయిదా పడిన నేపథ్యంలో అభిమానులు ఈసారి ఎట్టకేలకు థియేటర్స్ లో చూడాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు పవన్. చారిత్రక నేపథ్యంలో గ్రాండ్ మేకింగ్, ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ సీన్స్ ఇవన్నీ హరిహర వీరమల్లు ప్రత్యేకంగా నిలిపాయి. తాజాగా పూర్తి చేసిన విఎఫ్ఎక్స్ పనులు ఈ అంచనాలు మరింత పెంచుతున్నాయి. సినిమా విడుదల తేదీపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. 2 భాగాలుగా రానున్న మూవీలో తొలి భాగమైన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుగా రానుంది. అయితే సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో వల్లే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ వర్క్ విషయంలో రాజీ పడకుండా సినిమాను మెరుగైన అవుట్పుట్ తో అందించాలని మేకర్స్ భావిస్తున్నారట. మూవీ ట్రైలర్ తో పాటు కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పుడు గ్రాఫిక్స్ పనులు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా అటు విజువల్స్ పరంగానూ, ఇటు మ్యూజిక్ పరంగానూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది. జ్ఞానశేఖర్ విఎస్ఎన్ మరియు మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిభ గల సాంకేతిక బృందం మద్దతుతో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. మీ నిరంతరం మద్దతు, ప్రేమ, ఓర్పుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తుఫాన్ అతి త్వరలో రాబోతుంది. చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతుంది అన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం చిత్ర సమర్పణలుగా, ఏ దయాకర్ రావు నిర్మాతగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మాగ్నం ఓపస్ అభిమానులు, సినీ ప్రియులు హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా రూపొందుతుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాబీ డియోల్, నాజర్, నోహరా ఫతేహి, నర్గీస్ ఫత్రి, వెన్నెల కిషోర్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ బడ్జెట్ నిర్మితం అవుతుంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలపై ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే ఈ చిత్రం ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.